నేనే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటా. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తరచూ చెప్పిన మాట ఇది. అయితే ఇప్పుడు పవర్ పోయి 8 నెలలైంది. అంతలోనే మళ్లీ గెలుస్తాం, 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పాతపాట అందుకున్నారు జగన్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. భేటీలో కలలకు కళ్లెం లేదు, ఊహలకు హద్దే లేదన్న రీతిలో మాట్లాడారు. ముఖ్యంగా కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, గత ఎన్నికల ప్రచారం అప్పుడు వైనాట్ 175 అంటూ 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోయి 8 నెలల తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ నేతలు ఏమంటున్నారు? మొత్తం మీరు చూసుకుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాత పాట పాడుకున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం మాత్రం వెలుగులోకి వచ్చింది. గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చే 8 నెలల కాలంలో కార్యకర్తల్ని పూర్తి స్థాయిలో మర్చిపోయిన వైసీపీ అధినేత జగన్మోహన్ తాజాగా త్వరలో 2.0 అంటే జగన్ కొత్త టెక్నాలజీని చూడబోతున్నారు. కార్యకర్తల కోసం పనిచేసే జగన్ని మీరు చూడబోతున్నారు అంటారు. అంటే ఇప్పటికీ ఇలా ఉన్నా కానీ ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే అప్పుడు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా కార్యకర్తల కోసమే తాను పనిచేస్తానని చెప్పి ఆయన ఇప్పటి నుంచే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన గ్రామస్థాయి కార్యకర్తల దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల వరకు నెంబర్ 1 నెంబర్ 2గా చాలామందైన పలువురు కీలకమైన నేతలు, ఆ వ్యక్తి తెలియకుండా ఏమి జరగదు అనే వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు నేతల్లో ఒక రకమైన ధైర్యాన్ని భరోసా నింపే ప్రయత్నం వైసీపీ అధినేత నిర్వహించారు. దాదాపుగా నెల రోజుల విరామం తర్వాత ఆయన లండన్ పర్యటన కావచ్చు, లేకపోతే బెంగళూరు పర్యటన అన్ని పర్యటనలు ముగించుకొని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. 49 మంది కార్పొరేటర్లు ఉన్న విజయవాడ కార్పొరేషన్కి సంబంధించి 11 మంది టీడీపీలో చేరడంతో 38 మంది నిన్న సమావేశం రావడం జరిగింది. ఆ 38 మందితో పాటు విజయవాడ నగరానికి సంబంధించిన పార్టీ నేతలు కార్యకర్తలతో ముఖ్యమైన నేతలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. భవిష్యత్తులో 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము. పార్టీ నాయకులు కార్యకర్తలు వెంట్రుక ఏ ఒక్కరూ కూడా పేకలేరు. ఎవరైతే మనల్ని ఇబ్బందులు పెట్టారో కార్యకర్తల్ని నేతల్ని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో వడ్డీతో సహా చెల్లించుకుంటామని ఒక హెచ్చరికను జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, సాప్ చైర్మన్ రవినాయుడు కావచ్చు, ఇట్లా మిగిలిన కొంతమంది అసలు ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు లేరు, ఇంకా పార్టీ ఉందని ఎక్కడ చెప్పుకుంటున్నారు, ఎవరిని ఏం పీకాలి, ఇంకా పార్టీ లేదనేది సోమిరెడ్డి వాళ్ళు మాటలను పట్టి వస్తుంది. అలాగే రవినాయుడు కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అనేది అసలు కనుచూపు మేరల్లో కనిపించదు, ఇక 30 ఏళ్ళు పట్టుమని 3 నెలలు కూడా ఉండదని చెప్పి ఆయన కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే తీవ్రస్థాయిలో అగ్గి మీద గుగ్గిలమేమంటున్నారు. గత 5 సంవత్సరాల కాలంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఎవరించి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆస్తులను ధ్వంసం చేసి ఇప్పుడు అధికారంలో పోయిన 8 నెలలకే ఇష్టానుసారంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే మండిపడుతున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే కార్యకర్తలు నేతల్లో ఒక రకమైన ధైర్యాన్ని, అంటే భవిష్యత్తు మొత్తం కూడా మనదే ఉంటుంది, వైఎస్ఆర్సీపీ రానున్న 30 ఏళ్ళు అంటే 2029 నుంచి 30 సంవత్సరాల పాటు మనమే పరిపాలిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో వైనాట్ 175 అనే నినాదాన్ని మార్చుకొని తాజాగా భవిష్యత్తు 30 ఏళ్ళు మనదే అనే నినాదాన్ని మాత్రం వైసీపీ నేతలు ఎన్నుకోబోతున్నారు. మరి ఇటువంటి ఫలితాలు ఇస్తాయి. గతంలో వైనాట్ 175 అంటే 11 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో 30 ఏళ్ళన్న అధికారాన్ని ఎన్ని సంవత్సరాలు ఇస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. రాధిక. థ్యాంక్ యూ శివ.